శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జాతవేదసే సునవామ సోమమర్రాతి యతో నిదహతి వేదః సనుపరుషతి దుర్గాని విశ్వానామేవ సింధుంద్రితాగ్నిః తామగ్నివర్ణం తపసా జ్వలంతీం వై రోచనీం కర్మఫలేశిష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే. ఇంద్రకీలాద్రి మహాదేవమీశ్వరీ నమో నమః. మేషం నుంచి మొదలుకొని మీనరాశి వరకు కూడా రోజులు గడుస్తున్నా, సంవత్సరాలు గడుస్తున్నా మీరు అనుకున్నటువంటి పనులు అవ్వకపోవడానికి అసలు నువ్వు ఎంత కష్టపడుతున్నాను అంటే, నా అంత కష్టపడేవాడు వేరేవారు లేరు, నేను చాలా ఇబ్బందులతో అన్నీ అధిగమించుకుంటూ వస్తున్నాను, కానీ ఎంత శ్రమించినా ఆ ఫలితం పూర్తవ్వడం లేదు అన్నటువంటి సమస్యలకి, ఎప్పటి నుంచో కలగా ఉండిపోయినటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేయలేకపోతున్నానే, నా మీద జనాల యొక్క ఏడుపు ఎక్కువగా ఉంటుంది, అసలు నా జీవితం ఏమైనా మారుతుందా మారదా, నాకంటూ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా ప్రైవేటు ఉద్యోగం వచ్చినా అది నిలబడుతుందా నిలబడదా, ఒకవేళ వివాహయుక్తాలు చేసుకున్న తర్వాత సత్సంతానమయ్యేటువంటి అవకాశం ఉంటుందా ఉండదా, అసలు పూర్వీకుల యొక్క ఆస్తి మనం తినేసేటువంటి అధికారం ఉందా లేదా, ఇలా ఎన్నిసార్లు ఎంతమంది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళినా చెప్పిన తరువాత జరగడం లేదు. అదేవిధంగా ప్రతి ఉగాదికి కూడా గమనాలు మారిన తర్వాత నా జాతకంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను, ఈ రోజున్న పరిస్థితి రేపటి పరిస్థితి కంటే దారుణంగా ఉంటుంది, అసలు రేపు అనే పదాన్ని తలుచుకుంటే భయం వేస్తోంది, ఇలా అనేకమైనటువంటి సమస్యలు చాలా మంది వద్ద మాలాంటి పురోహితుల్ని కానీ ఆస్ట్రాలజిస్టులను కానీ కలిసి అసలు నా జీవితంలో మంచి అనేటువంటిది ఉంటుందా, నా జీవితంలో నేను బాగుపడే అవకాశం ఉందా, నేను ఏదన్నా యాక్సిడెంట్ల నుంచి తప్పించుకోవడానికి, గండాల నుంచి తప్పించుకోవడానికి మార్గాలు ఉన్నాయా, నా పరిస్థితి ఏమిటి గురువు గారు అనేటువంటి అనేకమైనటువంటి మీ మనసులో ప్రశ్నలకి ఈ రోజున సమాధానం అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. అసలు మేషం నుంచి మీనరాశి వరకు కూడా ఏ సంవత్సరంలో మీకు అదృష్టం కలిసి వచ్చేటువంటి అవకాశం, ఆకస్మికంగా పూర్వీకుల ఆస్తి కానివ్వండి, లేకపోతే మీరు ఎప్పుడో ఇన్వెస్ట్ చేసి మర్చిపోయిన ధనం మళ్ళా మీకు తిరిగి రావడం, లేదా ఒక ఇన్సూరెన్స్ చేయించారు, దా కాగితం కనబడలేదు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిపోయింది, మీరు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు, ఆ కాగితం మీకు మళ్ళీ ఎప్పుడు కనబడేటువంటి పరిస్థితి, విడిచిపెట్టినటువంటి బంధాలు, నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా తప్ప, కొంతమందికి 2 ఉద్యోగాలు వస్తాయి, ఒక ఉద్యోగాన్ని ఓకే చేస్తారు, ఇంకొక ఉద్యోగాన్ని స్కిప్ చేస్తారు, ఈ ఉద్యోగం ప్రయాణం అవుతున్నప్పుడు మధ్యలోనే క్విట్ చేయవలసిన అవసరం వస్తుంది, అదే అనవసరంగా ఆ ఉద్యోగానికి వెళ్ళవలసిందే, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనే కాదా, ఇప్పుడు నేను చదువుతున్న చదువు నా జీవితానికి ఉపయోగపడుతుందా, ఇలా అనేకమైనటువంటి వాటన్నిటికీ కూడా మనం చాలా క్షుప్తంగా క్లియర్ కట్గా ఏ రాశి వారికి ఏ సంవత్సరంలో ఎటువంటి అవకాశాలు లభిస్తున్నాయి అనే విషయాన్ని మనం వివరణగా తీసుకుందాం. ఇది కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది, వ్యక్తిగతంగా మాత్రం చెప్పడం లేదు, ఇది మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మేషం నుంచి మీనం వరకు కూడా 2030 సంవత్సరం వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి, మీకు ఎప్పుడు ఏ అవకాశాలు రాబోతున్నాయి అనే విషయాన్ని మనం క్లియర్ కట్గా మనం చూసుకుందాం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. మకర రాశి వారికి ఈ 2026 ఆగస్టు నుంచి 2030 ఆగస్టు వరకు జరిగేటువంటి పరిస్థితుల గురించి ఒక్కసారిగా మనం చర్చించుకుందాం. ఈ 2026 ఆగస్టు 15వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని అక్టోబర్ 8వ తారీఖు మధ్యలో మకర రాశి వారి ప్రమాదానికి గురవుతున్నారు, యాక్సిడెంట్లు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది, ఆర్థిక పరంగా కాస్త అప్పులు తీర్చేటువంటి మార్గాలు కనబడుతూ ఉంటాయి, కానీ ఈ ప్రమాదం వల్ల మీరు తీర్దాం అనుకున్న అప్పు వైద్యులకి కేటాయించవలసి వస్తుంది, కాబట్టి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, మీకు తెలియకుండానే మీ శరీరంలో ఆర్గాన్స్ అనేటువంటివి కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది మకర రాశి వారికి. ఆర్థిక పరిస్థితి పరంగా వస్తే కనుక మకర రాశి వారు ఈ సంవత్సరం 2026 నవంబర్ 8వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 2027 మార్చి 18లోగా ఆర్థికానికి సంబంధించినటువంటి అప్పుల బాధ తగ్గడము, లక్ష్మీ కటాక్షం కలగడము,
మీకంటూ కొత్త కొత్త బిజినెస్ ఐడియాలు రావడం, మీ పై అధికారులు మిమ్మల్ని ప్రోత్సహించడం, మీకు ప్రమోషన్లు ఇవ్వడం, ఇన్ని రోజులకి నేను పడినటువంటి కష్టానికి ఫలితం దక్కుతోంది అనే ఒక ఆనందం రావడం. 2027 నుంచి నా జీవితం చాలా బాగుంది. 2026 ఇప్పటి వరకు నలిగిందంతా ఒక ఎత్తు. ఇక నుంచి భగవంతుడు నన్ను చూసినట్టున్నాడు, నా కష్టాలు తెలుసుకున్నట్టున్నాడు, ఆయన నన్ను రక్షిస్తున్నాడు అని చెప్పి మార్పు అనేది జరుగుతుంటుంది. దైవాంతికమైనటువంటి చింతన అనేటువంటి 2027 ఏప్రిల్ 9వ తారీఖు నుంచి దైవంకి సంబంధించిన ధర్మమైనటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొని మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు నవంబర్ వరకు, 2028 నవంబర్ వరకు కూడా. అయితే వ్యక్తుల్ని నమ్మకూడదు, వారి ఆలోచనలు మాత్రం మనం గ్రాప్ చేసుకోవాలి. ప్రతి వారి ఆలోచనలో ఒక విధి విధానాలు ఉంటాయి, వీటిని మనం ఉపయోగించుకున్నట్లయితే మన స్థాయి మారుతుంది అనేటువంటి విధానాన్ని అంతటినీ కూడా 2027 ఫిబ్రవరి నుంచి అక్టోబర్ మధ్యలో ప్రతి ఒక్కరి యొక్క ఆలోచనలు మీరు తీసుకుని మీకు కావలసిన ఆలోచనని దానికి మిలించి మీ ప్రతిభా పాఠవాలు మీ పై అధికారుల దగ్గర మన్ననలు పొందేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. అంటే ఇతరుల సలహాని మీ సలహాలతో జోడించి ఇది నేనే తయారు చేశాను అని ఒక క్రెడిట్ తీసుకుని మీరంటూ ఒక మంచి పొజిషన్లోకి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. విద్యార్థులకి 2026 అక్టోబర్ 18వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 2027 మార్చి వరకు కూడా కాస్త విద్య పట్ల శ్రద్ధ తగ్గుతుంది, చెడు స్నేహాలు ఎక్కువ అవుతుంటాయి. నిరుద్యోగుల విషయానికి వస్తే కనుక 2027 ఏప్రిల్ 23వ తారీఖు నుంచి 2028 ఫిబ్రవరి 14వ తారీఖు మధ్యలో ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. వివాహయుక్తాలకి చూసేటువంటి వారికి అయితే మాత్రం 2027 ఫిబ్రవరిలో మాత్రమే వివాహానికి శ్రీకారం చుట్టని చెప్తాము. తాత ముత్తాత నుంచి లభించేటువంటి ఆస్తి 2028 వరకు మకర రాశి వారికి లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ యొక్క పూర్వీకుల ఆస్తి కానీ, వంశపారంపర్యంగా రావాల్సినటువంటి ఆస్తుల గురించి కానీ ఆలోచన అనేటువంటిది 2028 జూన్ 19వ తారీఖు తర్వాత నుంచి ఆలోచించేయండి. మీరు అనుకున్న పనులు అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. పైగా మొట్టమొదటిగా చెప్పినట్టుగా ఆరోగ్య స్థితిగతులు మార్చుకోవడానికి మీరు మేధా దక్షిణామూర్తి కానీ లేదా సుదర్శన మూలమంత్రాన్ని కానీ పఠించుకుంటూ ఉండడం వల్ల చక్కగా నారాయణుడు పరమశివుడు ఇరువురు కూడా మీ ఇరువురు యొక్క ప్రమాదాల నుంచి గట్టెక్కించేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. వీలైనంత వరకు కూడా ఈ మకర రాశి వారు 2026 ఏప్రిల్ నుంచి 2028 మార్చి వరకు కూడా నిత్య శివారాధన, శివాలయ దర్శనము, అరుణాచల స్వామివారి దర్శనం చేసుకోవడం అత్యంత విశిష్టమైనట్టుగా చెప్పవచ్చు. అంతేకాకుండా మకర రాశి వారికి స్థిరమైన ఆస్తులు కానీ, స్థలాలు పొలాలు కానీ కొనుగోలు విషయంలో అనేటువంటిది 2027 ఏప్రిల్ 3వ తారీఖు నుంచి ఆగస్టు 27 వరకు కూడా చేసుకోండి, కలిసి వస్తుంది. మీ స్థిరాస్తికి మీరు పెట్టుబడికి ఒక విలువ అయితే ఏర్పడుతుంది. ఇక మకర రాశి వారి గురించి ఇప్పటి వరకు మనం చర్చించుకున్నంతా కూడాను గ్రహ సంచార విషయాల్లో చెప్పాను. అర్ధాష్టమంలో ఏనుంటారు, ద్వాదశంలో ఏనుంటారు, షష్టాష్టమంలో ఏం చూస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా క్లారిటీగా సూక్ష్మంగా చెప్పడం జరిగింది. మరిన్ని విషయాలు చెప్పడానికి మకర రాశి గారి యొక్క వ్యక్తిగతమైన జాతకాలు తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు నేను చర్చించిందంతా కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేశాను. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోండి.